నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అనగా 21 అక్టోబర్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ 12 రాశుల వారికి అనే అంశంలో ముందుగా గ్రహాల యొక్క ప్రభావము చంద్రుడు ఉత్తరాషాఢలో ఉండడం వల్ల ఆర్థిక, ఉద్యోగ, సామాజిక తరువాత వ్యాపార, కుటుంబము ఈ 5 అంశాల్లోనూ చాలా చక్కని ఫలితాలు. కొన్ని సమస్యలకు అంటే ఈ 5 అంశాలలో ఏవైనా సమస్యలు ఉంటే అవి సానుకూలంగా పరిష్కారమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఈ శని భగవానుడు వక్ర స్థితిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంత ఆలస్యం అవ్వచ్చు. ఇక్కడ మీరు ఓర్పు నేర్పుతో చక్కబెట్టుకుని రావాల్సిన స్థితి. ఇది గ్రహాల యొక్క ప్రభావము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చక్కని సుదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మిగతా రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు కానీ మీ యొక్క పనిని కానీ జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ధనపరంగా కావచ్చు, మీ వర్క్ పరంగా కావచ్చు, కొంత ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు గురువుకి పూజ చేయడము. గురువు అంటే మీకు చదువు చెప్పిన గురువు కాదు. నవగ్రహాలలో గురువుకి కనుక పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధనపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషంగా ఉండబోతోంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, ఇలా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా 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 సుదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగాను, వ్యాపార పరంగాను ఇలా అన్నిటా మీకు సక్సెసే. ఏది మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు ఖర్చులు, మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకోసం ఒక చిన్న మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని నిరంతరము ఈ రోజంతా ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, కుటుంబంలో ఆనందము, శుభకార్యాలకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం కానీ చర్చలు కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ అలాంటి నిర్ణయాలు కానీ చర్చలు కానీ సక్సెస్ అయితే కనుక నిర్ణయం వెంటనే తీసుకోండి. మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దలు కానీ శ్రేయోభిలాషులు కానీ తెలుసుకుని నిర్ణయం మాత్రం ఈ రోజు తీసేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గణపతి ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి తెలదీపము అనగా నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్లకు, సినీ, టీవీ, నట వర్గం వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్లకు, 24 ఫ్రేమ్స్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి అంటే పబ్లిక్ తో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చక్కని రోజు, శుభదినము. మీరు గతంలో అనుకున్న పనులు ఈ రోజు సాధించేటట్టుగా కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, అనుకున్న పనులు ఆకస్మికంగా పూర్తయ్యేటట్టుగా గోచరిస్తోంది. ధనాదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు. అయితే ఎవరికైతే బాగాలేదు అంటే కనుక వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, ఈ ముగ్గురికి ఈ రోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. అయితే మీకు చెప్పదగిన సూచన వాగ్వాదనలు కానీ, మాట అనుకోవడం కానీ, ఇలాంటి పనులు అంటే ఎక్కడైతే గొడవలు జరుగుతుందో అక్కడ మీరు ఉండే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఆ అమ్మవారికి ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం శక్తియే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.